join your hands and welcome Sagar and Shruti. హలో సార్, మేము నెట్వర్క్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాం. మీకు టవర్స్ ఫిక్స్ చేయాలంట కదా, ఎక్కడ అసెంబుల్ చేయాలి సార్? అవును సార్, లొకేషన్ వచ్చేసి తుక్కుగూడ ఏరియాలో ఫిక్స్ చేయాలి. ఓకే సార్, ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేసి టవర్స్ని ఫిక్స్ చేస్తాం. అమ్మా ఈరోజు ప్రకృతి ఎంత అందంగా ఉంది కదమ్మా. ఈరోజు మనం ఏం చక్కగా ఆడుకోవచ్చు కదా. హా నా బంగారు బిడ్డలు, ఈరోజు ప్రకృతి చాలా అందంగా ఉంది. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అమ్మా 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 ఏమైందమ్మా? అలా కింద పడ్డబెట్టమ్మా. అమ్మా లేమ్మా. అమ్మా చాలా భయంగా ఉందమ్మా. ఆ భయంతో మా గుండె బద్దలైపోయలేదమ్మా. అమ్మా అమ్మా లేవమ్మా. అమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకమ్మా. అమ్మా ఒక్కసారి లేవమ్మా. అమ్మా 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 నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం. వెళ్ళిపోయావే నన్ను దిలేసి, ఎటుపోయావే అమ్మా, ఇకపైనే వినగలనా నీ లాలి పాట? నీ పాడే జోలకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంటా. చూసావమ్మా, నువ్వు లేని మా స్వేచ్ఛ మమ్మల్ని ఎంత నీచంగా చూస్తుందో. నువ్వు లేని ఈ భారాన్ని ఎలా మొయ్యగలమమ్మా? అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. హలో, హాయ్ బుజ్జి, ఏం చేస్తున్నావు నాన్న? ఆమె తిన్నావా? రే 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 మీరు వాడే ఆ ఫోన్ వల్ల, దాని నుంచి వచ్చే ఆ రేడియేషన్ వల్ల మా అమ్మని మీ పొట్టల్లో పెట్టుకున్నారు కదరా. మీ స్వార్థానికి మా ఇంటి పెద్ద దీపాన్ని ఆర్పేశారు కదరా. ఇకనైనా మీ నెట్వర్క్ సంఖ్యని తగ్గించండి రా. మా లాంటి పక్షుల్ని బతకనివ్వండిరా. చెరిగింది దీపం, కరిగింది రూపం, అమ్మా నాపై ఏమంత కోపం. కొండంత శోకం, నేనున్న లోకం నన్నే చూస్తూ. నాకే ఎందుకు శాపం, జన్మల గతమే చేసిన పాపం. పగలే దిగులైన నడిరేయి ముసిరింది, కలవర పెడుతోంది పెను చీకటి. ఊపిరి నన్నొదిలి నీలా వెళ్ళిపోయింది, బ్రతికి సుఖమేమిటి? ఓ అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా. రే, ఆ సెల్ ఫోన్ టవర్స్ తీసుకొచ్చారా? అసలు ఇంకా ఎప్పుడు ఫిక్స్ చేస్తారా? అయ్యా 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 తీసుకొస్తున్నామయ్యా.
రే మీరు అసలు మనుషులేనా? ఇప్పటికైనా మారండి అయ్యా. మాలాంటి ఎన్నో పక్షులు ఎందుకు చస్తున్నామో తెలియకుండా అంతరించిపోతున్నాయి. ఇప్పుడు మమ్మల్ని కూడా మట్టిలో కలిపి రాబోయే తరానికి మమ్మల్ని మ్యూజియంలో చూపించాలనుకుంటున్నారా? ఇప్పటికైనా మారండి అయ్యా. ఈ నెట్వర్క్ సంద్రానికి సంఖ్యలేసి మా పక్షి సంఖ్యకి స్వస్తి పలకండి అయ్యా. స్వస్తి పలకండి అయ్యా. కడసారిది వీడ్కోలు కన్నీటితో మార్చేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఉసురే మిగిలుంటే ఒడిలో తలదాచవా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. చూసావు కదా అమ్మా, ఎలా చితికిలు పడుతున్నామో. నువ్వు లేవు అని తెలిసి ఏడుపు కూడా వెక్కిరిస్తుందమ్మా. నీతోనెక్కడ దాకా ఉంటానని. ఒక్కసారి రామ్మా, ఒక్కసారి రామ్మా. విడలేక నిన్ను విడిపోయి ఉన్నా కలిసే లేనా నీ శ్వాసలోన మరణాన్ని మరచి జీవించి ఉన్నా ఏ తోట ఉన్నా నీ ధ్యాసలోన అమ్మా అమ్మా నీ పసివాణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా అడుగై నీతోనే నడి చూస్తున్నా అద్దంలో నువ్వే కనిపిస్తున్నా నువ్వు వెళ్ళిపోయావే నీలో ప్రాణం నా చిరునవ్వే అమ్మా ఇకపైనే వినగలనా నీలాలి పాట ఈ మనుషులు ఎలాగో మారరు. మనమే చచ్చిపోయి మన అమ్మ ప్రేమకు దగ్గర అవుదాం. జన్మంతా జోలాలి ప్రకృతి అందాలని అలరించే మమ్మల్ని అర్ధాంతరంగా అంతం చేయకండి. మీలో ఒకరిగా మీతో ఒకటిగా చక్కటి చెట్ల కౌగిల్లో ఇక్కడ దాకా మీతో ఉండనివ్వండి. సేవ్ బర్డ్స్, సేవ్ నేచర్. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా. ఈ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. గణేష్ మాస్టర్, మీకు ఎలా అనిపించింది? ప్రభు మాస్టర్ చాలా బాగుంది, చాలా అంటే చాలా. కాన్సెప్ట్ అదిరిపోయింది, బాగా అర్థమయ్యేలాగా చెప్పారు, చాలా క్లీన్గా అర్థమైంది. అంటే మదర్ చనిపోవడం వల్ల ఎమోషన్ బాగా వచ్చింది, నిజంగా చాలా బాగుంది. అండ్ డాన్సర్స్ మీరు కూడా సూపర్ అమ్మా, చాలా బాగా చేశారు. ఫీల్ ఎక్కడ మిస్ అవ్వలే, మీరు ఏదైతే చూపించాలనుకున్నారో ఎక్కడ మిస్ అవ్వలే. కొరియోగ్రఫీ సూపర్. సాగర్ అండ్ శృతి బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. ఆ పెయిన్ అర్థమైంది మాకు. సో ఇట్లానే చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. విజయ్ మాస్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అటైర్ అంటే నాకు కాస్ట్యూమ్ వీళ్ళకి ఇచ్చిన అటైర్ ఇస్ బ్యూటిఫుల్. మీ ఇద్దరు డాన్సర్సే కాదు, మీ ఇద్దరు గ్రేట్ పర్ఫార్మర్స్. అంటే యూ గైస్ డూ విత్ యువర్ హార్ట్, అది అర్థం అవుతుంది. ఆ పెయిన్ గానీ మేమందరూ ఫీల్ అయ్యేలాగా చేస్తారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఫర్ అ డాన్సర్. థ్యాంక్ యూ మాస్టర్. నౌ కమింగ్ టు కొరియోగ్రాఫర్, మోస్ట్ ఆఫ్ ద కొరియోగ్రాఫర్స్ డైరెక్ట్ గా వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోతారు. బట్ మీ దాంట్లో డాన్స్ విత్ కాన్సెప్ట్ చేయాలని ప్రతిసారి అనుకుంటారు. అలా మనకి చాలా తక్కువ మంది ఉన్నారు అలాంటి కొరియోగ్రాఫర్స్ ఇండస్ట్రీలో. సో మీరు అలాంటి ఒక మంచి ప్లేస్ కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. బట్ ఆ మనస్ఫూర్తికి నేను ఎంతైతే కోరుకుంటున్నానో నా నుంచి మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను. సో మీరు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ 3.5, 4 లో చెప్పండి. అంటే 5th మినిట్ తర్వాత బోర్ ఫీల్ అవడం స్టార్ట్ అవుతుంది. టీవీ షో ఓకే వర్క్స్, 5-6 minutes వర్క్స్. బట్ ఫిలింలో మనకు ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి అదొక క్వాలిటీ, అది నేర్చుకుంటే. షూర్ మాస్టర్, షూర్. ఓవరాల్ గా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చారు, సేవ్ బర్డ్స్ సేవ్ నేచర్ అన్నది. సో హ్యాట్స్ ఆఫ్ ఫర్ దాట్.
థ్యాంక్ యూ మాస్టర్. లవ్లీ, థ్యాంక్ యూ విజయ్ బిని మాస్టర్. అండ్ హన్సిక గారు. Sagar and Shruti, you guys were very nice. Sagar, your landings, your finishing, super, very clean, very nice. There were few flips that you did, unbelievable. Thank you, ma'am. Prabhu Master, Ma'am. I don't know how you think all of this. I don't know what's running in your mind, but whatever it's running is working for you. Brilliant concept. Good luck. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ హన్సిక గారు. కొద్దిగా ఎమోషనల్ గా ఉన్నాం, కానీ అది ఏదో చెప్పాలనుకున్నారు. పక్షుల గురించి తనకి ఒక ఫీలింగ్ ఉంది, అదేదో చెప్తాను. అశ్విని ప్లీజ్ చెప్పండి. మామూలుగా ఇప్పుడు సమ్మర్ కదా, బర్డ్స్ కి ఇప్పుడు అస్సలు ఎక్కడ వాటర్ దొరకదు అండ్ ఫుడ్స్ ఉండవు, చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు అండ్ చచ్చిపోతాయి కూడా. మై ఓన్లీ రిక్వెస్ట్ టు ఎవ్రీబడి, దిస్ ఫీడ్ యానిమల్స్, బర్డ్స్. అండ్ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు అందరు మెష్ చేసేసుకుంటారు బర్డ్స్ రాకుండా. చిన్న మెస్సే క్రియేట్ చేస్తుంది, దానికి కొంచెం ఒక బౌల్లో వాటర్, కొంచెం ఫుడ్ పెడితే. డిన్నర్ లో కోడి తినింది. మీరు ఒక్కరు చాలండి, నేను ఎంత చెప్పినా మంచి మాటలు అన్ని చెడగొడతారు. ఇలా చాలా మంది చెప్తారు మాస్టర్, వాటికి నీళ్లు పెట్టండి, గింజలు తినండి, మళ్ళీ ఆడికి వెళ్తే లెగ్ పీస్ ఇలా లాగి ఇస్తే రావద్దు. నేను తింటానేమో, కానీ పొద్దున్న లేస్తే నేను 30 డాగ్స్ కి ఫీడ్ చేస్తాను ఎవ్రీడే. అండ్ మా అమ్మ ఎవ్రీడే చికెన్ రైస్ వండి స్ట్రీట్ డాగ్స్ కి పెడతాము. చూడు, కోడిని చంపి కుక్కకు పెడతారంట. దాన్ని చాలా మంచి విషయంగా చెప్తుంది. రోజు మా అమ్మ చికెన్ కర్రీ చేసి 30 డాగ్స్ కి పెట్టిద్దంట. ఏది 3 కోళ్ళని చంపి కుక్కకి. అంటే నేను అంటుంది, ఇప్పుడు పీజన్స్ ని తింటామా? తినం కదా. కోళ్ళని తింటాము, మటన్ ని తింటాము. నీకు నువ్వు సాటిస్ఫై చేసుకొని దీన్ని తినేయచ్చు కాబట్టి దాని మీద నాకు జాలి. కుక్కల్ని మనం తినం కాబట్టి దాని మీద జాలి పడాలి. ఎనీవేస్, మంచి మెసేజ్ ఇచ్చారు అండ్ దట్స్ అ స్వీట్ మెసేజ్ అశ్విని, నిజంగా.